నీకే స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ దినాన్ని మన జీవితాల్లో ఆయన అనుగ్రహించినందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు, స్తోత్రములు. ప్రియ సహోదరి సహోదరా, ఒక దినము మన జీవితంలోనికి రావటము అది మామూలు మాట కాదు, మామూలు విషయం కాదు. దేవుడు మన జీవితాల్లోనికి అనేకమైనటువంటి దినాలు, అనేకమైనటువంటి సంవత్సరాలు ఆయన ఇస్తున్నాడంటే ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప తప్ప మన భక్తి కాదు, మన శక్తి కాదు. అయితే మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి లోబడి దేవుని యొక్క మాటలు మనం గ్రహించి అనుసరించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, గద్దించువాడంట ప్రేమిస్తాడు ఎప్పుడు కూడా. ఎవరైనా మనల్ని నిజంగా గద్దించారంటే మన మంచి కోరి మనల్ని ప్రేమించేటువంటి ఒక మంచి మార్గంలో ఉండాలి వీరు అని మాట్లాడేవారు తప్ప, పగవాడైతే కనుక లెక్కలేనని ముద్దులు పెట్టుకుంటాడంట. వాడేమి కూడా మాట్లాడ్డావు, నువ్వంటే నాకు ఇష్టం అని ఏం చేస్తాడో ముద్దులు పెట్టుకుంటాడో, లేకపోతే అలా చెప్తూనే ఉంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అదే గనక నిజంగా నిన్ను ప్రేమించేవాడైతే నిన్ను గద్దిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవాతి దేవుడు మనల్ని గద్దిస్తున్నాడండి. అంటే దేవుడు గద్దిస్తున్నాడంటే మనమంటే ఇష్టం లేదనా, మనమంటే ఆయనకి అవసరం లేదనా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఒక తల్లి లేకపోతే తండ్రి కానీ బిడ్డల్ని గద్దిస్తున్నారంటే దాని ఉద్దేశం ఏంటి? ఒక క్రమశిక్షణలో పెరగాలి, న్యాయంగాను, నీతిగాను, యథార్థముగాను, ఇదిగో మంచివారిగా నా బిడ్డలు ఎదగాలి అని ఈ లోకానుసరైనటువంటి తల్లిదండ్రులకు ఉంటుంది కదా. మరి దేవాతి దేవుడు సర్వ సృష్టికర్త, ఏమీ లేని దాంట్లో నుంచి సర్వము చేసినటువంటి దేవుడు, మరి మనం ఇంకెలాగ ఉండాలనుకుంటాడు? ఆయనలాగే ఉండాలనుకుంటాడు కదా. ఆయన పవిత్రుడు, పాపరహితుడు, నీతిమంతుడు, నిత్యము మనతో ఉండేటువంటి వాడు. మరి ఆయనేమి అనుకుంటాడు ఒకసారి చెప్పండి? మనకంటే ఎక్కువగా ఆలోచించేవాడు. మరి మనము కూడా ఆయన దృష్టిలో చక్కగా మంచిగా ఉండాలని ఆయన కూడా కోరుకుంటున్నాడు కదా. ఆ కోరుకున్నప్పుడు మరి గద్దించినప్పుడు ఆ గద్దింపుకు మనం లోబడినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. చూడండి, యెషయా గ్రంథంలో చూసుకున్నట్లయితే 1వ అధ్యాయంలోనే యెరూషలేము వారితోటి, యోధా వారితోటి, యోధా ఎక్కడుంది? యెరూషలేము ఎక్కడుంది? యోధాలోనే ఉన్నది, యోధా దేశంలో. ఇదిగో యోధా వారితోటిని, యెరూషలేము పట్టణస్థులతోటిని దేవతి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే వారితోటి కదా మాట్లాడుతుంటున్నాడు, మాకు కాదు అని మనం అనుకోకూడదు. ఆ దినాన్న దేవుడు వారితో మాట్లాడాడు, దేవాతి దేవుడు మాట్లాడాడు. ఇదిగో ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు. చూడండి, ఈ లోకంలో నాయకులు లేకపోతే పెద్దవారు, గొప్పవారు మాట్లాడితే ఏం చెప్తారా అని అలాగ 1000 కళ్ళు వేసుకొని చూస్తాం మనం, రెప్ప ఆర్పకుండా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళకుండానే ఏం వాగ్దానాలు ఇస్తున్నారని. దేవాతి దేవుడు మరి మనతో మాట్లాడుతుంటే మనం ఎంత శ్రద్ధగా వినాలండి, ఎంత ఆయనకి దగ్గరగా ఉండి లోబడి, ఎంత ఆసక్తితోటి మరి మనం వినాలి ఆయన మాటలు. ఆకాశమా ఆలకించుము. చూడండి, ఆకాశంతో అంటున్నాడు ఆయన, ఆలకించుము. భూమి చెవియొగ్గుము. మనం కూడా అంతేను కదండి. మన బిడ్డలు కనుక మన మాట వింటలేదనుకోండి, సరైన మార్గంలో నడవట్లేదనుకోండి, ఏమంటాం? పక్కోళ్ళని పిలుస్తాం, అమ్మా అని పక్కోళ్ళని పిలుస్తాము, పక్కోళ్ళతో మాట్లాడతాం మనం. ఇదిగో వీడు నా మాట వింటలేదు, ఈమె నా మాట వింటలేదు అని మనం పక్కవారితో ఏమంటాం? చెప్పుకుంటాం. దేవాతి దేవుడండి ఆయన, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశం వింటుందండి,
భూమి చెవి యొగ్గుతుందండి. మరి మనం ఎందుకు వినట్లేదు? మనం ఎందుకు మన చెవి యొగ్గట్లేదు? పెడ చెవిని పెట్టేవారిగా ఉంటున్నామేమో, విననట్టుగా ఉంటున్నామేమో, నన్ను కాదులే అన్నట్టుగా, మనం వినబడలేదులే అన్నట్టుగా ఉంటున్నామేమో. ఇదిగో ఆకాశం ఆలకించము, భూమి చెవి యొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూసారా? ఈ దినాల్లో కూడా అనేక మంది బిడ్డలు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారు చెమటూర్చి రక్తాన్ని దారబోసి ఎండనక వాననక చలనక పగలనక రాత్రనక అనేక మంది తల్లిదండ్రులండి బిడ్డల కోసం కష్టపడి పెంచి పోషించి చదివించి ఒక స్థితిలో పెట్టిన తర్వాత బిడ్డలు ఏం చేస్తున్నారండి? విడిచిపెట్టేస్తున్నారండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. దేవాతి దేవుడు కూడా అంటున్నాడు, ఆకాశమా ఆలకించము, భూమి చెవి యొగ్గము. ఇదిగో నా బిడ్డలని నేను పెంచి పెద్దవారిగా చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అవును కదండి. ఈ దినాల్లో కూడా ఎంతమంది బిడ్డలు వారి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తిరగట్లేదు, విరోధంగా జీవించట్లేదండి, వారి మీద తిరగబట్టలేదండి. లేకపోతే భార్య భర్త మీద తిరగబట్టం, భర్త భార్య మీద తిరగబట్టం, లేకపోతే తల్లిదండ్రులే బిడ్డల మీద తిరగటం, బిడ్డలే తల్లిదండ్రుల మీదకే ఎదురు దాడి తిరగటం. ఎంత భయంకరమైన పరిస్థితులు. ఆ దినాన్న యోధా వారితోని యెరూషలేము వారితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు కూడా ఇదిగో వారిని పెంచి పోషించి పెద్దవారిని చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎంత బాధాకరం అండి. ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందండి లోకానుసారంగాని. కని పెంచి పోషించి ఉన్నతమైన స్థితిలో పెట్టిన తర్వాత వారిని బయటికి గెంటేసినట్లయితే దేవుని నమ్ముకున్నటువంటి మనము కూడా ఆ విధంగానే చేస్తున్నామేమో. ఉన్నారు కదా, లేరు అంటానికి లేదు. అత్త అంటే కోళ్ళకు పడదు, కోడలంటే అత్తకు పడదు, మామగారు పడదు, అల్లుడికి. మనందరము దేవుని బిడ్డలమండి. ఈ లోకానుసారం మనం పెట్టుకున్న అత్త కోడలు అందరిని కూడా మనం ఒకే భావంతో, అంటే అందరిని ఒకే రీతిగా మనం చూడాలి. నీ తల్లిని తండ్రిని ఏ విధంగా నువ్వు చూస్తావు, నీ అత్త మామను కూడా అదే విధంగా చూడాలి కదా. ఇదిగో నిన్ను పెంచి పోషించారు కదా, నీ తల్లిదండ్రులు మరి నువ్వు ఏ విధంగా చూస్తున్నావు? తిరుగుబాటు చేస్తున్నావని దేవుడు అంటున్నాడండి. మనం నిజంగా దేవుని మీద తిరుగుబాటు చేసేంత ఎత్తుకు ఎదిగిపోయామా? మనము ఎత్తుకు ఎదగలేదు. మన కళ్ళు నెత్తికెక్కినాయి. మన కళ్ళు నెత్తికెక్కితే ఏం మాట్లాడతామో, ఏ విధంగా జీవిస్తున్నామో, ఎవరితో ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదండి. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. జ్ఞానం అంటే ఇదిగో దేవుని యొక్క వాక్యమే. జ్ఞానం అంట వీధులలో కేకలు వేస్తుంది, సందడి గల ప్రదేశములు అంట అరుస్తుందంట. గ్రామాల్లో పట్టణాల్లో నా యవనస్తులారా, నా బిడ్డలారా, నా మాటలు వినండి అని ఎంతకాలం మీరు అవివేకుల్లాగా ఉంటారో, ఎంతకాలం మీరు ఈ విధంగా తిరుగుబాటు చేస్తారు, ఎంతకాలం మీరు మూర్ఖత కలిగి మీరు జీవిస్తారు. ఇదిగో నా వైపు తిరగండి, మీరు ఆస్వాదించబడతారని దేవుడు అంటున్నాడండి. చూడండి ఎంత భయంకరంగా ఉన్నారో. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకొనును. అవును కదండి. ఎద్దు తన కామాందుని అంట, తన యజమానుని ఎరుగుదును కదా. గాడిదకి తన దొడ్డి అంట, గాడిద సొంత వాణి దొడ్డే తెలుసుకొనును కదా. పశువులకండి, జంతువులకి తెలుస్తున్నాయండి వారి యొక్క యజమానులు స్థలం ఎక్కడ, మా దొడ్డి ఎక్కడని. మరి మనం ఏంటండి, మన స్థలం ఎక్కడ, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి, మనలో గ్రహింపు లేదండి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత యజమాని, తన సొంత వాని దొడ్డి తెలుసుకును.
ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అయ్యో, నా బిడ్డలకి తెలివి లేదు. ఆయన జ్ఞానవంతుడండి, జ్ఞానానికి గని అయిన, అలాంటిది ఆయన బిడ్డలకి జ్ఞానం లేదు, నా బిడ్డలకి తెలివి లేదు. ఏమండి, తల్లిదండ్రులేమో కోటీశ్వర్లు అయ్యుండి అయ్యో నా బిడ్డలు దరిద్రులు అంటే ఎట్లాగుంటుందండి? తండ్రి చూస్తేనేమో ధనికుడు, బిడ్డలు చూస్తే దరిద్రులు. ఎందుకు ఈ పరిస్థితి? ఇదిగో, నా బిడ్డలు ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. ఇదిగో, మీరు దుష్ట సంతానంగా ఉంటున్నారు, ఒకళ్ళు మీరు పాడు చేస్తున్నారు. మీరు ఆ విధంగా చేసిన వారికి శ్రమ అంట. ఇదేంటి? ఉదయకాల సమయంలో వాగ్దానం, మంచి వాగ్దానం ఇవ్వాలి కదా, శ్రమ ఏంటి? దుష్టాంగం ఏంటి? లేకపోతే పాపిష్టి జనం ఏంటి? దోషభరితమైనటువంటి ప్రజలారా అని అనుకుంటున్నామేమో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, గద్దించేవారు మాటలు కనుక మీరు వినినట్లయితే, మీ హృదయం గుచ్చుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. మీ హృదయాల్ని సంతోషపరిచేటువంటి చేసినట్లయితే ఇదే అనుకుంటాం మనం. కానీ మనం సత్యాన్ని తెలుసుకోవాలి. మన హృదయం ఎప్పుడైతే గాయపడుతుందో, గాయములు చేయు దెబ్బలంట చెడుతనాన్ని విసర్జిస్తాయంట. అబ్బా, గాయములు చేయు దెబ్బలు ఏవైతే గాయాలు చేస్తాయో దెబ్బలో, అవంట చెడుతనాన్ని విడిచిపెట్టేలాగా చేస్తాయంట. మనకు కావాల్సింది అది. మన చెడును మనలో పెట్టేసుకొని పైకి ఈ విధంగా కనబడినట్లయితే ఏమైపోతుందండి? చెడు లోపడుంటే ఆ కుళ్ళి, ఆ వ్యర్థమైనది, పాడైపోయినది, కుళ్ళిపోయినది మొత్తాన్ని పాడు చేస్తుంది. అదే కనుక తీసేసినట్లయితే నీ శరీరంలో ఏది కూడా పాడవడానికి వీలుండదు. అందుకే గద్దించేవాడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు మనల్ని గద్దించిన ఆయన ప్రేమించేవాడు. ఆ గద్దింపుకు నువ్వు లోబడితే, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. చూడండి, చెడుతనాన్ని విసర్జించకుండా, ఆ యొక్క పాపాన్ని విసర్జించకుండా, దుష్టతనాన్ని విసర్జించకుండా ఎవరిని విసర్జించేశారు? దేవుణ్ణి. ఆ చెడ్డ మనసును విసర్జించకుండా తల్లిదండ్రులను విసర్జించేస్తున్నారు. తల్లిదండ్రుల మీదకి తిరుగుబాటు చేస్తున్నారండి. అది కాదు, మనలో వచ్చినటువంటి ఆ చెడ్డ ఆలోచనని తీసివేయాలి, దాన్ని తొలగించుకోవాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నీలోకి ఒక చెడు ఆలోచన వచ్చిందేమో, నా తల్లిదండ్రుల మీద నేను తిరుగుబాటు చేయాలి, నా అత్తమామల మీద తిరుగుబాటు చేయాలి, నా భార్య మీద, లేకపోతే నా భర్త మీద, నా బిడ్డల మీద, నా స్నేహితుల మీద అని అనుకుంటున్నామేమో. మొట్టమొదటిగా ఆలోచన తీసేస్తే, అమ్మో ఇది కరెక్ట్ కాదు, నాలో దుష్టతనము, ఆ చెరుపు చేయు ఆ తనం వచ్చేసింది, తొలగించేసుకోవాలి. అది వెళ్ళిపోతే గనక నీలోనికి ఎటువంటి ఆ పాపిష్టి ఆలోచనలు ఉండవు. దేవుడు అప్పుడు ఆస్వాదిస్తాడు. నీకేది కావాలంటే అది ఏర్పాటు చేస్తాడు దేవుడు. అంతేగాని ఇవన్నీ పెట్టుకొని మనం జీవించినట్లయితే పాడైపోతాము. మన శరీరంలో కూడా పాడైపోయింది ఉండినట్లయితే ఏమవుతుంది? తినేస్తుంది కదా ప్రతిదీని. దాన్ని ముందుగానే తీసేయాలి, లేకపోతే ప్రమాదకరము. ఇదిగో, ఈ ప్రజలు కూడా ఈ విధంగా అయిపోయారంటే, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడి గుండె బలహీనమయ్యను. అవును కదండి, ఈ దినాల్లో వ్యాధి లేనటువంటి వాడు ఎవడున్నాడు? ఈ దినాల్లో ఎవని యొక్క గుండె బలహీనమవకుండా ఉన్నది? ఏ దేశంలో మనిషి అవనవండి, ఏ దేశమైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, వాడు ధనికుడా, పేదవాడా,
చిన్నవాడా పెద్దవాడా, జ్ఞానవంతుడా జ్ఞానం లేనటువంటి వాడా, నో మ్యాటర్. ఇదిగో ఈ దినాన్ని గనక దేవుని యొక్క మాటలు కనుక మనం ఆలకించినట్లయితే ప్రతి ఒక్కరికి వ్యాధి ఉన్నది, ఏదో ఒక వ్యాధి. ఒకవేళ నీకు శారీరకంగా వ్యాధి లేదేమో, మానసికంగా వ్యాధి ఉందేమో, అసూయ అనే ఒక వ్యాధి, అబద్ధమనే ఒక వ్యాధి, చెడు చూపులనే ఒక వ్యాధి, మోసగించేటువంటి వ్యాధి, ఇవన్నీ కూడా వ్యాధులే, శారీరకంగాను వ్యాధులే. ప్రతి ఒక్కరి యొక్క గుండె బలహీనమైపోయిందంట, ప్రతి ఒక్కరి నడినెత్తి మీద వ్యాధులు ఉన్నాయంట. అది దేవునికి తెలుసండి. ఆయన అంటున్నాడు, మీ దుష్టతనాన్ని కనుక మీరు విడిచిపెట్టినట్లయితే ఇదిగో నేను మీ నెత్తి మీద చేయి పెడతాను, ఇదిగో మీ గుండెను నేను బలపరుస్తాను అంటున్నాడండి. ఎవడండి మన గుండెని బలపరిచేది? ఎవడండి మన నెత్తి మీద చేయి పెడితే వ్యాధులు వెళ్ళిపోయి? దేవాతి దేవుడు ఒక్కడే. ఆయన తలుచుకోవాలి. మన గుండెల్ని బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు ఆయనే. ఇదిగో ఈ ప్రజలంట దేవుణ్ణి విసర్జించారు, అందుకే వారి నెత్తి మీద వ్యాధులు ఉన్నాయంట, వారి యొక్క గుండెలు బలహీనమైపోయినాయి. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మొత్తను చేయబడలేదు. ఇదిగో ప్రియ సోదరి సోదరులారా, ఈ గద్దిస్తున్నాడండి దేవుడు. ఆ మాటలకు లోబడి మన గాయాల్ని కట్టువాడు ఆయనే, స్వస్థపరచు యెహోవాను నేను అంటున్నాడు. నీ గుండెకి ధైర్యం ఇచ్చేవాడు ఆయనే. వీరికైతే కొంచెమైనా సరే స్వస్థత లేదంట. నువ్వు స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావా? ఇదిగో నువ్వు మనోధైర్యం పొందుకోవాలనుకుంటున్నావా? మనుషులు ఎవ్వరు ఇవ్వలేరు, కానీ దేవుని యొక్క జీవమైనటువంటి, అమూల్యమైనటువంటి, సత్యమైనటువంటి, శక్తివంతమైనటువంటి దేవుని యొక్క వాక్యం కనుక నువ్వు గ్రహించినట్లయితే, ఆయన గద్దింపుకు నువ్వు లోబడినట్లయితే, పాపాన్ని విడిచిపెట్టి నీ దుష్టతనాన్ని, దుష్టాంగముని, ఒకరిని చెరిపివేయాలనేటువంటి ఆ మనస్తత్వాన్ని నువ్వు తొలగించుకున్నట్లయితే, ఇదిగో నీ నెత్తి మీద, నడినెత్తి మీద చేయి పెడతాడంట, నీ గుండెను బలపరుస్తానంటున్నాడు. ఇదిగో వీరు యోధా ప్రజలు, యెరూషలేము వారు భయంకరమైన స్థితిలో ఉన్నారు. దేవుని విసర్జించేశారు. సొంత తండ్రి మీదే, దేవాతి దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఆ విధంగా చేయకూడదు. ఆ తప్పు తెలుసుకుని, అయ్యో నేను తిరుగుబాటు చేశానే, ఇదిగో ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నానే, నేను లోబడాలి అని అనుకున్నట్లయితే చూడండి, ఇంకా వీరందరూ మీ దేశము పాడైపోయిన, మీ పట్టణం అగ్ని చేత కాలిపోయిను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా సరే మన పాపను మనం ఒప్పుకొని మనం పశ్చాత్తాప పొందినట్లయితే మనం విత్తినది మనమే తింటాం, వేరేవాడు తినడు. దేవుని యొక్క మాటకు నువ్వు లోబడితే నువ్వు విత్తిందల్లా కూడా ఫలిస్తుంది. నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు. ఇదిగో అందుకే ఎప్పుడైతే మనలో పశ్చాత్తాపం, పాప క్షమాపణ, పాపాన్ని అసహించుకుంటామో, ఇదిగోండి చూడండి, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడండి, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపముల రక్తం వల్ల ఎర్రవైనను అవి హిమం వల్లే తెల్లబడిను. చూడండి, ఇక్కడైనా సరే మీ దుష్టత్వను, ఇదిగో మీరు తల్లిదండ్రులకు వారి మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారు. పెట్టిన వాన్నే కాళ్ళతో తన్నుతున్నారు మీరు, పెట్టిన వాన్నే తిడుతున్నారు మీరు, పెట్టిన వాడికే గోతులు తవ్వుతున్నారు మీరు. ఇదిగో ఎక్కడైనా సరే మీరు నా మాట విని, ఇదిగో మీరు పశ్చాత్తాప పొందినట్లయితే, మీ పాపంలో రక్తం వల్ల ఎర్రవైనా సరే అవి హిమం వల్లే తెల్లగా చేస్తా అన్నాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనుషుడు ఎవ్వడు చేయలేడు, కానీ దేవాతి దేవుని యొక్క పాద సన్నిధిలోకి వెళ్ళిపోయి పశ్చాత్తాప పొందుకున్నట్లయితే మన పాపంలో ఎర్రగా ఉన్నా సరే రక్తం వల్లే హిమం వల్లే తెల్లగా చేస్తా అన్నాడు. కెంపు వల్ల ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వల్లే
తెల్లవగును. మీరు సమ్మతించిన మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. గద్దించేవాడు ముందు గద్దిస్తాడండి. నువ్వు లోబడితే ఎంత ప్రేమిస్తాడండి దేవుడు. ఇదిగో ఈ భూమి మీద మంచి పదార్థములు మీరు తింటారో మీకు నెమ్మది ఉంటుంది. మీకు ఇదిగో దీర్ఘశాంతము, ప్రేమను, శాంతిని, సహనాన్ని అన్నీ కూడా నేను ఇస్తాను మీకు. మీ పాపం రక్తం వల్ల ఎర్రవైనా సరే ఇదిగో నేను హేమం వల్లే తెల్లగానే చేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఇదిగో పగవాడు ముద్దులు పెట్టి నీ పక్కనే ఉంటాడు, గోతులు తవ్వుతాడు, అది తెలియదు నీకు. సాతానుగాడు వాడు, జిత్తులు మారి నక్కవాడు. అవి నువ్వు తెలుసుకున్నట్లయితే అయ్యో ఈ చెడ్డ ఆలోచనలు వస్తున్నాయే, ఈ చెడు చూపులు చూస్తున్నానే, చెడ్డ మాటల బూతులు నేను మాట్లాడుతున్నానే, ఇవి మాట్లాడకూడదు. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, వింటున్నాడు అని నువ్వు నిజంగా గ్రహించుకున్నట్లయితే ఇదిగో భూమి మీద ఉన్నటువంటి అన్నీ కూడా మంచి పదార్థములు నువ్వు తింటావు. నీకు నెమ్మది కలుగుతుంది. దేవుడు నీ నెత్తి మీద చెయ్యి పెట్టి నిన్ను స్వస్థపరుస్తానన్నాడు. నీ గుండెను బలపరుస్తానంటున్నాడు. ఆత్మీయంగా నువ్వు దేవుళ్ళు ఎదుగుతావు. అటువంటి కృప మనందరము కూడా పొందుకుందాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు దేవా. నువ్వు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నీ కొందనాలయ్యా. ఇదిగో తండ్రి, చిన్నప్పటి నుంచి పెంచి పోషించినటువంటి బిడ్డలే ప్రభా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసినట్లయితే వారి హృదయాలు పగిలిపోతాయి కదా ప్రభా, విరిగిపోతాయి కదా ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినాల్లో కూడా అన్న తండ్రి అదేవిధంగా లోకానుసారమైనటువంటి తల్లిదండ్రుల మీద చేస్తున్నారు. ఇదిగో నీ బిడ్డలమైనటువంటి మేము కూడా ఒకవేళ మేము చేస్తున్నామో మేము తండ్రి, మేము అట్టి రీతిగా కాకుండా నీకు లోబడి, నీ గద్దింపుడికి ప్రభావ మేము లోబడి మేము విని ప్రభువా ఇదిగో దేవా ఈ భూమి మీద మంచి పదార్థం తినటానికయ్యా, నెమ్మది కలిగి మేము జీవించడానికయ్యా, మా గుండెలు ప్రభు మా హృదయాలు మేము బలపరుచుకుంటానికయ్యా మాకు సహాయం దయచేయండి. అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయమని నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.